ఎందరో మహానీయుల త్యాగ ఫలమే స్వాతంత్ర్యమని జలదంకి తహసీల్దార్ సీతామహాలక్ష్మి పేర్కొన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జలదంకి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సచివాలయాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. జలదంకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వీరేంద్రబాబు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో శ్రీవాణి, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓలు పద్మనాభం, నాగేశ్వరరావులు జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఎందరో మహానీయుల త్యాగ ఫలమే స్వాతంత్ర్యమని జలదంకి తహసీల్దార్ సీతామహాలక్ష్మి పేర్కొన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జలదంకి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సచివాలయాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. జలదంకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వీరేంద్రబాబు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో శ్రీవాణి, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓలు పద్మనాభం, నాగేశ్వరరావులు జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. మనకి ఇప్పటికీ 80 సంవత్సరాలు అయింది ఇండిపెండెన్స్ డే వచ్చి. మనం ఇప్పటికీ మన దేశం కోసం త్యాగం చేసిన నాయకులకి ఇప్పటికీ మనం అనుకుంటున్నాము. కాబట్టి పిల్లలు చాలా చక్కగా బాగా చదువుకొని మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి, మనకు చదువు చెప్పిన గురువుల గురించి వాళ్ళందరికీ మనం ఎంతో రుణపడి ఉంటాము. మీలో ఇప్పుడు బాగా చదువుకొని ఎంతోమంది వీళ్ళలో డాక్టర్సు, పోలీసులపై ఎస్ఐలు, కలెక్టర్లు అవుతారు. కాబట్టి మీరు బాగా చదువుకొని మన జిల్లాకి, మన మండలానికి, మన స్కూల్కి, మన గురువులకి మంచి పేరు తెప్పించాల్సిందిగా కోరుతున్నాను.